Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. చెప్పారు హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇలాగా అని చెప్పేసి. సో ఆ టైంలో మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు, దగ్గరికి వచ్చి టేక్ కేర్ చేసిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇండస్ట్రీ పరంగా వచ్చారే నేనున్నాను వెంకీ అని అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? అదే నాకు శ్రీనాథ్ రెడ్డి గారు అని యుఎస్లో ఉంటారు అన్నయ్య, పరిచయం అంతే. ఓకే. నాకు తెల్లారుజామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లో నేను ఒకనే ఉన్నాను, షోకి వచ్చింది మేడం. అసలు ఇంకా ఇక్కడ ఏదో బాగా చాలా సూదులు గుచ్చుకుంటున్నాయి, ఫోన్ తీయలేకపోతున్నా, అవుట్ ఫోకస్ ఉంది, సినిమా మొత్తం తెలుస్తుంది, ఏదో వేరేలా ఉంది. నేను బలవంతంగా క్యాబ్ బుక్ చేశా. ఒక దేవుడిలాగా ఒక అతను వచ్చేసారు, వెంటనే తీసుకున్నారు. నిఖిల్ హాస్పిటల్ తీసుకెళ్లారు, శ్రీనగర్ కాలనీకి. వాళ్ళ హాస్పిటల్లో పడుకొని ఉంటే ఈయన లేపారు. ఒక 20 నిమిషాల్లో ఒక ఇంజెక్షన్ టాబ్లెట్ వేశారు. ఒక 20 వేసిన కొన్ని సెకండ్స్ నాకు గుర్తొస్తుంది, పిల్లలు అలా కళ్ళ ముందు కొట్టుకుంటున్నారు, తెలుస్తుంది. తర్వాత ఏం తెలియలేదు మేడం. ఇంకా ఇక్కడికి ఈ జన్మ క్లోజ్ అని అక్కడ వరకు నాకు బ్రెయిన్ పనిచేస్తుంది. అంటే మన హార్ట్ పనిచేస్తే బ్రెయిన్ పనిచేస్తే కనెక్టివిటీ కదా. తర్వాత తెలియదు. ఒక 20 నిమిషాలు ఎంతో తర్వాత మళ్ళీ ట్రాన్స్లోకి వచ్చాం. కట్ చేస్తే ఆయన మీకు స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేయాలని అవన్నీ ఆ గీతలు వస్తాయి సాఫ్ట్వేర్, మొత్తం అన్ని రిపోర్ట్స్ అన్ని చేసేసారు. చేసేసి మీరు ఎవరైనా పిలవండి, అమౌంట్ పే చేయాలి అది అంటే నా అకౌంట్లో 5,700 ఎంతో ఉన్నాయి. అక్కడ 5,300 ఎంతో బిల్ అయింది, అది పే చేసేసాను. కట్ చేస్తే నన్ను ఒకసారి ఇంటికాడ దింపేయాలంటే లేదు మీరు చనిపోతారు, ఇమీడియట్లీ స్టంట్ అయ్యాలి అంటే పర్లేదు నేను వెళ్ళిపోవాలనంటే అయితే సంతకం పెట్టండి, ఏమైనా అయితే మాకు సంబంధం లేదంటే సంతకం పెట్టేశాను మేడం. ఓకే. ఇంటికి అదే కారులో డ్రైవర్ వచ్చి డబ్బులు ఇస్తుంటే తీసుకోలేదు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, దేవుడు. వెళ్ళిపోయారు. కట్ చేస్తే నేను యూఎస్లో శ్రీనాథ్ రెడ్డి అన్నయ్య ఉంటే రిపోర్ట్స్ ఆయనకి పెట్టాను. తన్మని ఆయన కాల్ చేశారు, ఏమైంది ఇట్లా స్టంట్ వేశారు, స్ట్రోక్ వచ్చింది, వాళ్ళు ఇలా చేసుకోవాలంటున్నా, నాకు డబ్బులు లేవని. ఆయన పరిచయస్తులు, ఫ్రెండ్ కాదు, క్లోజ్ ఫ్రెండ్. ఇమీడియట్లీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఒక డాక్టర్కి సెకండ్ ఒపీనియన్ యూఎస్లో అడిగితే ఈ పాటికి ఆ అబ్బాయి ఆల్మోస్ట్ చనిపోయి ఉండాలి అన్న సెన్స్తో ఆయన పక్కన ఆయన మాట్లాడారు రిపోర్ట్స్ చూసి. ఓకే. అప్పుడు మళ్ళీ ఇమీడియట్లీ నేను బీవీవి చౌదరి గారు అని దమ్మునోడు కోడిపుంజు సినిమాల డైరెక్టర్, బావ అనుకుంటా, నా క్లోజ్ ఫ్రెండ్, అతనికి ఫోన్ చేశాను. ఇంకొక వరంగల్లో ఒక అమ్మాయి నాకు సొంత చెల్లిలాగా, రియల్ ఎస్టేట్లో నాకు పరిచయం, ఫ్యామిలీ ఫ్రెండ్ వేదిక అని, ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వచ్చారు. నేను ఇక్కడ నుంచి నేనే క్యాబ్ బుక్ చేసుకొని మా అసిస్టెంట్ని పిలిచి నాకు షూటింగ్కి వచ్చే అబ్బాయిని వెళ్ళాను. ఈ లోపల అన్న హాస్పిటల్కి ఎంత అవుతుందో అది 1,43,000 అయితే మొత్తం అన్న శ్రీనాథ్ అన్న హాస్పిటల్కి పే చేశారు. క్లోజ్ ఫ్రెండ్ కాదు, కూడా ఫ్రెండ్ కూడా కాదు. అంటే నేనేం నమ్ముతానంటే మేడం, మన దగ్గర పాజిటివ్ వైపు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు నాకు చనిపోయారు. చెప్పాను, మా అమ్మ చనిపోయినప్పుడే నేను పుష్ప కూడా వదిలేసుకున్నాను. ఆ టైంలోనే హెల్త్ వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక రూపంలో, మా అమ్మా నాన్న రూపంలో, ఈ శ్రీనాథ్ రెడ్డి గారి మా అమ్మా నాన్న వచ్చి శ్రీనాథ్ రెడ్డి గారి రూపంలో నాకు హెల్ప్ చేశారని నేను సైకలాజికల్గా, నేను సైన్స్ నేను నమ్ముతా, సైకాలజీ నమ్ముతా, నేను ఫిక్స్ అయ్యాను మేడం. సో అట్లా ఏదో లేదంటే మిరాకిల్స్ జరగవు మేడం లైఫ్లో. నేను అది చెప్తున్నా కదా, మనకు పాజిటివ్ వైపు ఉండాలి, ప్లస్ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవాలన్నా బాగుపరచుకోవాలన్నా మనమే. ఆలీ అన్నతో చేసిన ఒక చిన్న స్వీట్ మెమరీ ఏంటంటే, దాంట్లో సాయిధరం తేజ్ హీరో, టిక్క సినిమా, దాంట్లో ఆలీ అన్న జంటు, నేను గే. ఓకే. సో బట్ ఆ సినిమా అంతగా ఆశించినంత ఆడలేదు, లేదంటే నాకు గే క్యారెక్టర్లు కూడా బాగానే వచ్చేటివి. సో అన్నతో చేసింది యాజ్ ఇట్ ఈజ్, ఆ డైలాగ్ మీకు చెప్తాను. లపాకి చుపాకి బనానా పూలోరు కంటే పూలోరు పత్రే, ఒక తాగుబోతు క్యారెక్టర్ చేస్తాను. చూడబా, మ్యాన్స్ హౌస్ అంటే ఏమో మన బ్రాండ్ అంటే ఒక్కసారి మ్యాన్స్ హౌస్ గుద్దామా అమ్మ, జై బా బేబా. సూపర్ అండి. అసలు సో నిజంగానే తాగి కూర్చున్నారన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. నేను ఇయర్ నెక్స్ట్ ఇయర్ నిజంగా చెప్తాను, అయ్యప్ప స్వామి మీద వదిలేసాను. నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇయర్ నెక్స్ట్ ఇయర్ తీసుకోవట్లేదు, తర్వాత తీసుకుంటే అప్పుడప్పుడు. ఓకే. యూనివర్సిటీ నాకు అన్ని అమాయకులు అన్ని గుర్తుంటాయి. అదే
నాకు చిన్న మానిటర్ కూడా ఉంటుంది ఇక్కడ. నేను ఎలా చేస్తున్నా నీకు ముందే తెలిసిపోతాను నాకు. ఓకే. అందులో మదర్ సెంటిమెంట్, ఇంకంతకుమించి చెప్పను. అమ్మ లేమ్మా, గవర్నర్ గారి చేతుల మీదుగా డాక్టర్ తీసుకుని ఒకసారి లేమ్మా. నాయన చెడిపోయాక అలారం ముందుగా నీ రెక్కలు ముక్కలు చేసుకుంటే పెంచాను. నాకు ఒక్కసారి లేదు. ఆల్మోస్ట్ కంటి దగ్గర నుంచి నీళ్ళు ఇలా టప్పి కారిపోవడానికి రెడీగా ఉంది, నేను ఆపేశారు అనమాట. సూపర్ అండి. అమాయకున్నాయి కదా, టకటకటకని చేస్తుంటాను. మామూలు కాదు, వారి స్టైల్ యాక్టింగ్ చూపించేస్తున్నారు అనమాట వెంకటేష్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి వెంకట్ గారు. యా, చాలా 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 అసలు మీరు కళ్ళు తుడుచుకోండి ముందు, నాకేంటంటే మేడం, అది మా అమ్మ నాన్న గిఫ్ట్ ఏమో నా పిల్లల అదృష్టమో నాకు తెలియదు, కానీ నాకు యాక్టింగ్ అనేది నేను విడిగా ఏదో చేస్తున్నాను అన్న ఫీలింగ్ రాదు అని నా డిఎన్ఏకి తెలియదు మేడం. నేను యాక్టింగ్ చేస్తున్నాను విషయం నా డిఎన్ఏ కూడా తెలియదు. దానికి రీజన్ ఏంటంటే, ఎక్కడన్నా సొసైటీలో ఎవరన్నా అంటే ఎవరన్నా కొంచెం ఎక్కడన్నా బాధలో ఉంటే నాకు తెలియకుండా వాళ్ళకి నేను ఏదో విధంగా చేయాలని, అది 100 రూపాయలు 200 లేదా అన్నం పొట్లం ఇస్తాను ఏదైనా పక్కన పెడితే నాకు తెలియకుండా నేను సెన్సిటివ్ రియాక్ట్ అయిపోతుంటా. అలాగే ఎక్కడన్నా ఎవరిని ఇబ్బంది పెడుతున్నా నాకు తెలియకుండా వాళ్ళ మీద అవసరమైతే కోపం చూపిస్తుంటా. ఇవి నాకు తెలియకుండా వచ్చేస్తుంటాయి మేడం. అంటే నేను రేపొద్దున ఏ స్థాయిలో ఉన్నా నాకు తెలియకుండా వస్తుంటాయి. దీని మూలాన్ని ఏమైపోయిందంటే, యాక్టింగ్ అనేది కూడా నేను చేస్తున్నాను అనే ఫీలు. అంటే ఇక్కడ స్క్రిప్ట్ ఉంటుంది మేడం, ఇక్కడ స్క్రిప్ట్ ఉంటుంది, డైరెక్టర్ గారు ఏ స్టాండర్డ్ ఏ మీటర్ పర్ఫార్మెన్స్ అడుగుతారో ఆ పర్ఫార్మెన్స్ చేస్తాను. అది పక్కన పెట్టేస్తే అక్కడ కెమెరా ఉండదు, స్క్రిప్ట్ ఏమి ఉండదు, బయట జనరల్గా పబ్లిక్లో సొసైటీలో తిరుగుతున్నప్పుడు. కానీ అప్పుడు కూడా అలాంటి రియాక్ట్ అయిపోతా. ఎందుకో నాకు తెలియదు మేడం, అది నా డిఎన్ఏ ప్రాబ్లం అది. అందుకోసమే నేను కళ్యాణ్ అన్నని నెక్స్ట్ 5 yearsలో 2.5 సంవత్సరం కళ్యాణ్ బాబు లోకేష్ బాబు దాంట్లో ఏమైనా అవసరం అయితే నేను అందరికీ అన్నాను, మీకు కాళ్ళు పెట్టుకుంటా క్షమించమని కూడా అన్నాను. కళ్యాణ్ అన్న మాట కూడా వినే పరిస్థితి ఉండదు, ఆయన 2.5 సంవత్సరం సీఎంగా చూడడం కోసము అని అన్నాను. దానికి రీజన్ ఏంటంటే, ఇవన్నీ కౌంట్ అవుతాయి. మన ఆరా, మన పాజిటివ్ వైబ్రేషన్, మన సెన్సిటివ్ ఎవరిని చూస్తే మనం బాధలో తట్టుకోలేం, ఇవన్నిటిని కనెక్ట్ చేసుకుంటేనే మనం అక్కడికి వెళ్తాం మేడం. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. సో మీ టైం ఇచ్చి మీ ఎన్నో విషయాలు చెప్పారు, ఎంతో ఎంటర్టైన్ చేశారు మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఓల్గా వీడియోస్ ప్రేక్షకులకి. Hello, Nenu mi Ruksha Dhillon. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammalni. Thank you.